హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఏపీ హైకోర్టు సంబంధించి చాలామంది మిత్రులు సెకండ్ లిస్ట్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. అదే మాదిరిగా ఇక స్టెనోగ్రాఫర్స్ టెస్టు ఎప్పుడు ఉండబోతా ఉంది. మరి ఏపీ హైకోర్టు సంబంధించి 245 వేకెన్సీస్ దానికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతా ఉంది, ఇవన్నీ అడుగుతున్నారు. మరి యొక్క వీడియోలో మనం ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. మరి మనం అనుకున్నట్లుగానే ఎగ్జామినేషన్ స్కిల్ టెస్ట్ దేనికి టైపిస్ట్ అండ్ కాపీస్కి సంబంధించి మార్చి 15వ తేదీ నాడు ఎగ్జామ్ జరగబోతా ఉంది స్కిల్ టెస్ట్. ఆ తర్వాత స్టెనోగ్రాఫర్స్ ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్లకు అప్డేట్ రావడం జరుగుతుంది. బట్ కాకపోతే ఖచ్చితంగా అయితే మాత్రం ఇక స్టెనోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇదే నెలలో ఉండబోతుంది, మార్చిలో. కాబట్టి స్టెనోగ్రఫీకి ఎవరైతే పాస్ అయినారో మీరు కూడా మీ యొక్క ప్రాక్టీస్ను మొదలు పెట్టండి, భయపడద్దండి. మరి ఇప్పటికే మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ నుంచి స్కిల్ టెస్ట్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. మొత్తం 3 గ్రూపుల్లో మనం 30 టెస్టులు ప్రాక్టీస్ కోసం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవే కాకుండా ఇంకా హిందూ న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి మనకు. ముఖ్యంగా హిందూ పేపర్లో మధ్యలో ఉన్నటువంటి ఎడిటోరియల్ కాలంలో చూసినట్టయితే కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. ఆ యొక్క వర్డ్స్ను, ఆ యొక్క ప్యాసేజ్ను టైప్ చేయడానికి ప్రయత్నించండి. ఏదో ప్రాక్టీస్ బుక్లో ఉండేది సింపుల్ వర్డ్స్ ఉంటాయి, అది చేయమాకండి. కంపల్సరీగా హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్స్లో అయితే మాత్రం డిఫికల్ట్ వర్డ్స్, లెంతీగా కొంచెం జ్యుడిషియరీకి సంబంధించినటువంటి వర్డ్స్ కూడా అక్కడ తగులుతూ ఉంటాయి. వాటిని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందనేసి నేను నమ్ముతున్నా. కొందరైతే చాలా సింపుల్గా చేస్తున్నారు, చాలా సింపుల్ వర్డ్స్ చేస్తున్నారు. ఏదో టైపింగ్ స్టూడియోకి వెళ్తూ ఉంటాం, వాళ్ళు ఇచ్చేటివి అది మాత్రం చేయొద్దండి. చేయండి, తప్పు కాదు. ఇప్పుడు మీరు బాగా దండగా చేసి ఉంటారు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే ఈ 15 డేస్ మనం పంపించినటువంటి బిట్స్ను ఆ యొక్క టెస్టులు ఏమైతే 30 టెస్టులు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి కాదు, మినిమం అయితే 3 to 5 టైమ్స్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ కాలమ్స్లో ఉన్నటువంటి ప్యాసేజ్ దండిగా ఉంటాయి, అవి బాగా చేయండి ప్రాక్టీస్. మీకు వండర్ఫుల్గా మీ పనికి వస్తుంది అనమాట. సో మనకి ఇప్పటికీ చాలా మంచి టైం రావడం జరిగింది. ఎక్కువ రోజులు గ్యాప్ ఉంది, ప్రాక్టీస్కి చాలా బాగుంది. ఈ యొక్క అవకాశాన్ని జారి విడుచుకోవద్దండి. మరి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటున్నారు. సో దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది అనమాట మన దగ్గర. అది ఏ అప్డేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్లకు ఒక లిస్టు పంపించడం జరిగింది ఆల్రెడీగా. సో 23rd ఫిబ్రవరి నాడు పంపించారనమాట. నేను అదే రోజు వీడియో చేద్దాం అనుకోవడం జరిగింది. ప్రతిసారి చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో నేను చేయలేదు. ఈరోజు ఎందుకు చేయాల్సి రావడం జరిగిందంటే, సో ఈ రోజుకి ఆ యొక్క డేట్ కంప్లీట్ కావడం జరిగింది. అంటే ఏం చెప్పారంటే, మనకు అమరావతి హైకోర్టు నుంచి జిల్లా జడ్జికి ఏం వెళ్ళిందంటే, రిక్రూట్మెంట్ డిస్ట్రిక్ట్ జడ్జి జ్యుడిషియరీకి సంబంధించినటువంటి సెండ్ ద డీటెయిల్డ్ రిపోర్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ రిగార్డింగ్ రిక్రూట్మెంట్ టు ద వేరియస్ కేటగిరీస్ ఆఫ్ ద పోస్ట్ ఇన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ. సో ఏమైతే మీరు ఫిలప్ చేసి ఉన్నారో, ఎవరైతే మేము అలాట్ చేశామో మీ జిల్లాకు సంబంధించి వాళ్ళు ఎంతమంది జాయిన్ అయినారు, ఎవరు జాయిన్ కాలేదు, రిమార్క్స్ ఏంటివి, అవన్నీ కూడా ఒక కాలం ఇచ్చారు. అది కాలం ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. అవన్నీ డీటెయిల్స్ అన్నీ మాకు పంపిస్తూ, అంటే ఎంతమంది జాయిన్ అయినారు, ఎంతమంది సెలెక్ట్ కావడం జరిగింది, అందరూ ఎంతమంది జాయిన్ అయినారు, ఎంతమంది జాయిన్ కాలేదు, ఎంత వేకెన్సీ అనేది ఉంది, ఫర్దర్గా మనం ఏం స్టెప్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో లెటర్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క రిపోర్ట్ అంతా కూడా ఏముందంటే 27th ఫిబ్రవరి 2026 నాటికి రిపోర్ట్ పంపించండి మాకు అని చెప్పడం జరిగింది. ఈరోజు డేట్ 27th. సో ఈ రోజుకైతే మాత్రం ప్రతి జిల్లా నుంచి, రేపు మన శనివారం కదా కాబట్టి ఈ రోజుకే ఈరోజు అయితే మాత్రం ప్రతి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ అమరావతి హైకోర్టుకి అయితే మాత్రం లిస్టు వెళ్ళినట్లుగా సమాచారం. ఎందుకంటే 27th పంపించమన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రిపోర్ట్ పంపించుంటారు. దీని మీద నెక్స్ట్ వీక్ వాళ్ళు మళ్ళీ ఒకసారి స్టడీ ప్లాన్ వేసుకుంటారు అనమాట. వేసి ఏమేమి చేయాలా అని చూస్తారు. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన కంప్లీట్ లిస్ట్ ఎట్టుందంటే, నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఇక్కడ ఏ పోస్ట్ పేరు, జూనియర్ అసిస్టెంటా, లేకుంటే ఆఫీస్ సబార్డినేటా, ప్రాసెస్ సర్వరా, ఫీల్డ్ అసిస్టెంటా, ఇవన్నీ అక్కడ పోస్ట్ రాస్తారు. మళ్ళీ దాంట్లో ఏమంటే మీ జిల్లాకు సంబంధించి మొత్తం ఎంతమందికి అలాట్ చేయడం జరిగింది, వాళ్ళకి హాల్ టికెట్ నెంబర్ ఏంది, ఆ యొక్క అభ్యర్థి పేరు ఏంది, జెండర్ మేల్ ఆర్ ఫీమేలా, మళ్ళీ వారి కేటగిరీ జనరలా, బీసీఏనా, బీసీబీనా, సీనా, డీనా, ఈనా, ఎస్సీనా, ఎస్టీనా, ఓకే ఈ విధంగా. తర్వాత అతను లోకలా లేక నాన్ లోకల్ వ్యక్తినా, డేట్ ఆఫ్ బర్త్ ఏముంది. ఇక్కడ ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ ఎందుకంటే ఒకే అభ్యర్థి మీరు గమనించినట్టయితే 5-6 జిల్లాలు కూడా సెలెక్ట్ కావడం జరిగింది. సో 5-6 జిల్లాలు సెలెక్ట్ కావడం జరిగింది.
మరి అతను ఏం చేస్తాడు, ఒక జిల్లాకే తీసుకోవడం జాయిన్ అవుతారు కదా, మిగతా 4 జిల్లాల్లో పోస్టింగ్ వేకెంట్ అయినట్టు కదా. సో ఆ విధంగా చాలా వరకు వేకెన్సీ అయితే మిగిలిపోయినట్టుగా సమాచారం. మరి ఎవరైతే ఆ కట్ ఆఫ్ మార్క్ బార్డర్లో ఉంటారో తిరిగి వాళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశం అనేది రాబోతూ ఉందన్నమాట. ఓకే, అందులో లోకల్ నాన్ లోకల్ సంబంధించి చాలామంది వెరసలు జాయిన్ కావడం జరిగింది. అది అతనికి డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, టోటల్ మార్క్స్ అతనికి ఎన్ని వచ్చి ఉన్నాయి అంటే కట్ ఆఫ్ మార్క్ మళ్ళీ తీయడానికి, మరి అతను జాయిన్ అయినాడా లేదంటే జాయిన్ కాలేదా, ఎందుకు, ఏమైనా రిమార్క్స్ అయినా ఉన్నాయా, ఈ యొక్క లిస్ట్ కంప్లీట్గా ఈరోజు కూడా చేరుకుని ఉంటుంది మన యొక్క అమరావతి హైకోర్టుకు సంబంధించి. ఈ యొక్క లిస్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మండే తర్వాత వాళ్ళు దీని మీద ఒక స్టడీలు వేసుకొని ఎంతమంది ఏమి మళ్ళీ లిస్ట్ ఎప్పుడు చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా నేను అనుకోవడం ఏమంటే ఈ యొక్క 15వ తేదీ మనకు జరగబోతుంది కదా, అయిపోయిన వెంటనే మళ్ళీ మనకు సెకండ్ లిస్ట్ అనేది ఉండబోతుంది. సో మళ్ళీ కొందరు ఏమంటే సార్ థర్డ్ లిస్ట్ ఉంటుందా ఉండదా అంటూ ఉంటారు, అవినే వద్దు. ప్రస్తుతానికి మాత్రం సెకండ్ లిస్ట్ గ్యారెంటీగా ఉంది. ఎవరైతే బార్డర్లు మిస్ అయినారో, బార్డర్స్ అయిపోయిన అందరూ కూడా మరొకసారి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఛాన్స్ వస్తున్నారు కనేసి మీ యొక్క ప్రాక్టీస్ను స్టాప్ చేయొద్దండి, మీరు ఫర్దర్గా మళ్ళీ చదువుతూ ఉండండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి మళ్ళీ మనకు కొత్త నోటిఫికేషన్ ఉంది, 240 వేకెన్సీస్ ఉంది. కాబట్టి ఇక జిల్లాలో కన్నా మనకు అమరావతిలో పోస్టింగ్స్ చాలా బాగుంటాయి, మనకి శాలరీ పరంగా కూడా బాగుంటుంది. మరి జాబ్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడ రాస్తారు, రాలేని వాళ్ళు అయితే మాత్రం ఇంకా సిన్సియర్గా ఇంకా బాగా హార్డ్ వర్క్ చేసి ఖచ్చితంగా జాబ్ రావాలనేసి మీ బ్రదర్ మీరు చేస్తూ ఉంటారు. ఓకేనా. మరి స్టెనోగ్రాఫర్స్ అండ్ డ్రైవర్ సంబంధించి అప్డేట్ ఇంకా ఏం లేదు. అనుకోవడం ఏమంటే ఈ యొక్క స్కిల్ టెస్ట్ అయిపోయినంత వరకు కొత్త వాటిని పట్టకూడదని ప్లాన్లో ఉన్నట్టున్నారు. మరి ఈ యొక్క స్టెనోగ్రఫీ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క స్కిల్ టెస్ట్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా వస్తుంది. మరి యొక్క 240 వేకెన్సీ సంబంధించి అప్డేట్ ఏమైనా ఉందంటే, సో 240 వేకెన్సీ సంబంధించిన యాక్చువల్గా అయితే వాళ్ళు మార్చిలో రిలీజ్ చేయాలనుకోవడం జరిగింది. కానీ మార్చిలో మన స్కిల్ టెస్ట్ ఆల్రెడీగా ఒకటి అది ఫెయిల్యూర్ అయిపోయింది. కాబట్టి కొత్తగా ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులు అధిగమించుకొని పర్ఫెక్ట్గా ఎగ్జామ్ నిర్వహించాలనేసి కోర్టు చాలా ప్లానింగ్ వేసుకోవడం జరిగింది. మరి 15th అయిన తర్వాతనే స్టెనోగ్రఫీ వాళ్ళకి వస్తుంది. ఆ తర్వాత రిజల్ట్ ఇచ్చిన వెంటనే నాకు తెలిసి ఏప్రిల్లో మాత్రం సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ కూడా చాలామంది ఫిబ్రవరి ఎండింగ్లో వస్తుందని చెప్పడం జరిగింది, మార్చి అన్నారు. నేనైతే ఫస్ట్ మీకు చెప్తున్నా, ఏప్రిల్ వచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ మనకు ఆల్రెడీ స్కిల్ టెస్ట్ అయిపోయింటే మరి నోటిఫికేషన్ మార్చిలో వచ్చి ఉండేది. కానీ మార్చిలో మనకి ఏముందంటే స్కిల్ టెస్ట్ ఉంది కాబట్టి సో మార్చిలో కూడా మనకు కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. సో మేబీ నాకు తెలిసినంత వరకు ఏప్రిల్ అయితే మాత్రం డ్యామ్సర్గా వచ్చే అవకాశం ఉంది. సో మరి ప్రిపరేషన్ అయితే మరి కొనసాగిస్తున్నాండి. సో మొత్తం 245 వేకెన్సీతో అయితే మనం రాబోతూ ఉంది. న్యూ నోటిఫికేషన్ సంబంధించి జిల్లాకు సంబంధించి మరి తెలంగాణలో అయితే మాత్రం తెలంగాణకు మనకు 2 ఒకేసారి రావడం జరిగింది. జిల్లాకు కూడా సంబంధించి వాళ్ళకైతే మాత్రం సెలక్షన్స్ అయిపోయినాయి, జాయినింగ్ అయిపోయింది. తిరిగి 2వ డిస్టిక్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. మంది అయితే ఇంకా రాలేదు. సో డెఫినెట్ అయితే మాత్రం మంది కూడా వస్తుంది. మరి అది ఈ అయితే మాత్రం ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో మరొకసారి వచ్చే అవకాశం ఉంది. ఈసారి అయితే మాత్రం వేకెన్సీస్ కూడా చాలా భారీగానే ఉన్నాయి. ఎవరైతే కోర్టు జాబ్ కావాలనుకుంటున్నారో మీరైతే మాత్రం ఎప్పటి నుంచే సిలబస్ అయితే మాత్రం తక్కువ అనుకోవద్దని చాలా హెవీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. మరి దీనికి సంబంధించి మీకు మనకు ఉత్తమ్ సెకండ్ యాప్లో కంప్లీట్గా తెలంగాణలో దాదాపుగా 30 ఎగ్జామ్స్ జరిగినాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 30 ఎగ్జామ్స్ ఉన్నాయి. దాదాపుగా మీకు 50 నుంచి 60 టెస్టులు కంప్లీట్గా మనకి యాప్లో పెడుతున్నాం. సో దాంతోపాటుగా 100 ప్రాక్టీస్ టెస్టులు మళ్ళీ అంటే మొత్తం కలుపుకుంటే 150 గ్రాండ్ టెస్ట్ అనేది మనకి ఉత్తమ్ సెకండ్ యాప్లో మీకు ప్రవేశపెట్టబోతున్నాం. అన్నీ కూడా మాడిఫై చేస్తూ ఉన్నాం అనమాట. ఈసారి ప్రతి వీడియోకి ప్రతి టెస్ట్కి కూడా కంప్లీట్గా వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది ఇస్తున్నాం అనమాట. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు ఉత్తమ్ సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్స్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఆఫీస్ సబార్డినేటు, టైపిస్టు, కాపీస్టు ఇవన్నీ కూడా రాబోతున్నాయి. కాబట్టి మీరు కూడా ప్రిపరేషన్ మొదలుపెట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు టైం ఉండకపోవచ్చు మిత్రమా. సో ఒకవేళ అది కాకుండా ఈసారి మనకి ఏం జరుగుతూ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, ఏపీ ఇది మనకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మనకు ఉగాది నాటికి మనకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి అది కూడా ఉంది. కాబట్టి మరి ఈ యొక్క హైకోర్టు ఉద్యోగాలతో పాటుగా జిల్లా కోర్టు ఉద్యోగాలతో పాటుగా మీరు ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించినటువంటి సిఏ బ్రహ్మాస్త్ర కంప్లీట్ కోర్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఇక్కడ మీకు డైలీ కరెంట్ అఫైర్ కంటెంట్ ఉంటుంది, 1 లైన్ బిట్స్ ఉంటుంది, ఎంసీక్యూలు ఉంటాయి, కంప్లీట్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. దీని కాస్ట్ ఆఫర్లో 400 రూపీస్కి ఉంది. ఇది వదులుకున్న వాళ్ళు ఎంసీక్యూ బ్యాచ్ కూడా ఉందన్నమాట. ప్రతి టెస్ట్లో 30 బిట్స్ ఉంటాయి.
అన్నీ కూడా గతంలో బేస్ చేసుకొని ఇప్పుడు అడుగుపెట్టి కొత్త ట్రెండ్ బేస్ చేసుకొని తయారు చేసినట్టు ఉండదన్నమాట. మీకు తిరుగు ఉండదన్నమాట. ఎంసీక్యూ బ్యాచ్ ఇది బ్యాచ్ అయినా దీన్ని కూడా వీళ్ళు మీకు నచ్చితే మాత్రం మీరు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. మరి మొత్తానికి అయితే మాత్రం లిస్ట్ అయితే ఈరోజు వెళ్ళిపోయింది. మరి మనకు స్కిల్ టెస్ట్ అయిన తర్వాత సెకండ్ లిస్ట్ రావచ్చు అనుకుంటాం. బట్ డ్యామ్స్లో అయితే మాత్రం స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాతనే సెకండ్ లిస్ట్ ఉంటుంది అనేసి నేను భావిస్తున్నాను. సో ఏదేమన్నా కానీ సో మీరైతే మాత్రం ప్రాక్టీస్ మొదలుపెట్టండి, వదలొద్దండి. జాబ్ వచ్చే వరకు మాత్రం మీరు రేపు జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మనం పని ఏమంటే ప్రాక్టీస్, న్యూ థింగ్స్ లెర్నింగ్ చేసుకోవడం, కరెంట్ అఫైర్స్ చేసుకోవడం, ఇంగ్లీష్ మీద పట్టు పెట్టుకోవడం, జీకే మీద చూసుకోవడం, ఇవన్నీ కూడా ప్రతిరోజు అయితే మాత్రం మీరు వదిలిపెడతండి. మన లక్ష్యం ఏమైతే ఉందో ఆ యొక్క లక్ష్యం లేచిన వెంటనే దాన్ని ఫోకస్ చేయండి. అట్లీస్ట్ 1 or 2 hours చదవండి. మీరు ఏమైతే అనుకుంటారో అది తర్వాత మిగతా పని చేసుకొని మరి జాబ్ వచ్చే వరకు మాత్రం మనకి ప్రయత్నాన్ని వదిలిపెట్టద్దు. సో ముందుకెళ్ళండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.